ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ఇటు అవకాశం కలిగించిన నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా నా శిరస్సు వంచి మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు వందలు ఎంచుకుంటున్నాను. మన ప్రభుని యేసుక్రీస్తుకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో 5, 6 వచనాలు చాలా చక్కని విషయాలు బోధిస్తున్నాయి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెడుచు వారి యందు లక్ష్యమించాను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినవే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడిచే పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములు, చీలమండలములు బలము పొందెను. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, వాడి పిల్లలు మంచిగా ఉన్నారు. ఆఖరి వాడు, ఈ చిన్నవాడు బాగానే ఉన్నాడు. అన్ని అవయవాలు కూడా దేవుడిచ్చాడు. కానీ 2 పాదాలు పోలియో వచ్చి, పూర్వకాలం ముందు ఉంది కదా పోలియో వచ్చి 2 కాళ్ళు చచ్చిపడిపోయి, పేరుకు మాత్రమే కాళ్ళు ఉన్నాయి కానీ కాళ్ళల్లో శక్తి లేదు, పాదాల్లో శక్తి లేదు. తన కాళ్ళ మీద తాను నిలబడలేక ఇతరుల మీద ఆధారపడి జీవించే పరిస్థితి వచ్చింది. ముఖ్యమైన పనులకి తల్లి, తండ్రి, అక్క, అన్న వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు. ఎంత దగ్గర బంధువులైనా, ఎంత రక్త సంబంధులైనా ఏదో కొంతకాలం చూస్తారు కానీ జీవితాంతం చూడాలంటే ఎవరికైనా, చాలామంది, నేను కూడా చాలా పెద్ద స్టైల్లో చూడాలని చెప్తాం కానీ ఆ టైం వస్తే ఎవరైనా బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఇది ఆ పిల్లోడు గ్రహించాడు. ఏంటి నా పరిస్థితి అలాగైపోయింది. భగవంతుడా, అందరికి కాళ్ళు ఇచ్చావు, వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వారి కాళ్ళ మీద వారు నిలబడుతున్నారు. నా పరిస్థితి ఏంది, ఇలాగైంది, ఇంతేనా, ఇక నాకు వివాహం జరగదు, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఏంటి నా జీవితం అలాగైపోయిందని ఎంత ఏడ్చి ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడు. తన అక్కని, అన్నని, తల్లిని, తండ్రిని, తన బంధువుల్ని పిలిచి జీవితాంతం మీ మీద ఆధారపడనాడు. నాకు సిగ్గుగానే ఉంది. ఈ అబ్బాయి చాలా రోషం గల అబ్బాయిలాగా ఉన్నాడు. జీవితాంతం మీ మీద ఆధారపడడం నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి నాకు నేను బతకాలనుకుంటున్నాను, ఏదో ఒక పని చేయాలనుకుంటున్నాను. మన ఊరిలో శృంగారం అనే అద్భుతమైన పరిశుద్ధమైన దేవాలయం ఉంది, పుణ్యక్షేత్రం అది. రోజు కొన్ని వందల మంది ఆ మందిరానికి వెళ్తారు, వస్తుంటారు. వెళ్ళే వాళ్ళని, వచ్చే వాళ్ళని ఆ మందిరం పక్కన కూర్చుంటే నేను భిక్షమడుకుంటాను. అయ్యా, అమ్మ, నా స్థితి, నా పరిస్థితి చూడండి అని అడుగుతాను. నా స్థితి, నా పరిస్థితి చూసి ఖచ్చితంగా వాళ్ళకి భిక్షం వేస్తారు. ఎందుకంటే నడవలేనని తెలుసు కాబట్టి. ఆ డబ్బులన్నీ మీరు తీసుకోండి, నాకు కొత్త బట్టలు కొనొద్దు, సినిమాలు వద్దు, డ్రామాలు వద్దు, ఏ షికార్లకు తిరిగి అది కూడా నాకు లేదు. కాస్త రాత్రి ఇంట్లో కాస్త నాకు కావాల్సిన ఆహారం పెట్టి కాస్త స్నానానికి మంచిగా చేయండి, అదొక్కటే కోరిక అని చెప్పాడు. ప్రతిరోజు ఎవరో ఒకరు, కొంతమంది అయితే ఎరా ఏదో మా పరిస్థితిని బట్టి చూడలేకపోయాం కానీ నువ్వు భిక్షం అడుగుతుంటే మాకెంత అవమానరా అని అంటారు. కానీ అలా ఎందుకో అనలేదు. మరి ఏం జరిగిందో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇది. కానీ ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఆ కుంటి వాడిని ఆ దేవాలయం ముందు కూర్చోబెట్టి వెళ్ళేవారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భిక్షం అడుక్కునేవాడు. పట్టుదెబ్బల కోసం వెళ్ళే వాళ్ళని, వచ్చే వాళ్ళని అయ్యా సహాయం చేయండి అర్థించేవాడు ఆకలి కోసం. రెండోది, వెళ్ళే వాళ్ళని, వచ్చే వాళ్ళని చూసేవాడు. వాళ్ళ పాదాలు చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎలాగని సరే
నేను కూడా వీళ్ళ పాదాల్లాగా నాకు రావాలి అనిపించింది. వాళ్ళ పాదాల్లాగా నా పాదాలు ఉంటాయి, నేను కూడా ఒక స్థితిలో ఉంటాను కదా అని ఒక ఆలోచన పాపం ఆ అబ్బాయికి వచ్చింది. ఇక మూడవది, అతను ఉన్న స్థలము దేవుని మందిరం. పాటలు వింటున్నాడు, నేర్చుకుంటున్నాడు, పాటలు పాడుతున్నాడు. ప్రతిరోజు అదేగా పని ఆయనకి. ప్రతిరోజు దేవుని మందిరం దగ్గర ఉంటున్నాడు కదా, సహవాసం. భిక్షగాడైనా సహవాసం చేస్తున్నాడు. దేవుని ప్రార్థన అంటున్నాడు, ప్రార్థన నేర్చుకుంటున్నాడు. పాటలు అంటున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, పాడుతున్నాడు. వాక్యం వింటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని వాక్యం వినుడి ద్వారా విశ్వాసం కలిగిపోయింది. ఖచ్చితంగా ఏ నాటికైనా ఎప్పటికైనా దేవుడు నన్ను నిలబెడతాడు, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, ఒక నిరీక్షణ వచ్చింది. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నా నా ప్రియమైన ఆత్మీయ కూతురా కొడుక, ప్రియబిడ్డలారా, నిలబడలేని స్థితిలో ఉన్నారా? మీ అత్త మీద ఆధారపడ్డావా? మా మీద ఆధారపడ్డావా? మీ తల్లిదండ్రుల మీద ఆధారపడ్డారా? ఇతరుల మీద ఆధారపడ్డారా? మీకంటూ ఒక స్థితి లేకుండా జీవిస్తున్నారా? మీ కాళ్ళ మీద నిలబడలేకపోతున్నారా? ఇతరుల మీద ఆధారపడి ఇతరుల చేత చీచి వీళ్ళు మా మీద ఆధారపడుతున్నారు అనిపించుకుంటున్నారా? అనిపించుకుంటే తప్పదు, ఖచ్చితంగా అంటారు. కొంతమంది మనకి ఏదైనా సాయం చేసినప్పుడు, టైం వచ్చినప్పుడు నేను లేకపోతే నీ బతికిలేదంటారు. పెడతారు, తెప్పేస్తారు, ఎన్నో ఉంటాయి. అలాంటి పరిస్థితి. ఏనాటికైనా నా దేవుడు నన్ను నిలబెడతాడు నిరీక్షణ. ఆ నిరీక్షణ దేవుడు నీకు ఈరోజు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రియబిడ్డ, నువ్వు నిలబడతావు, నిలబడాలి. కుంగిపోయావా? రోగాలతో, అప్పులతో, బాధలతో, కష్టాలతో, కన్నీలతో, వేదనతో, సమస్యలతో, నీకు తెలియనటువంటి వ్యాధులతో, భయంకర సమస్యలతో, పాపంలో అన్ని రకాలుగా పడిపోయి లగలేకపోతున్నావా? అక్కడే ఉండిపోయావా? ఒకరి మీద ఆధారపడి జీవిస్తున్నావా? ఒకప్పుడు ఎంత ప్రాణం చేసినాను. టీవీ వెళ్ళినప్పుడు, సెలవులు లేనప్పుడు, నా చిన్నతనంలో 2 గంటలు 3 మోకరిస్తే 2-3 గంటలు కన్నీరు ఖర్చు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ సేవకుడు కొరకు కన్నీరు ఖర్చు ప్రార్థన చేసేది. ఈ రోజున 5 నిమిషాలు మోకరించలేకపోతున్నావు. ప్రార్థనలో తక్కువైపోయావు కదా, నిలబడలేకపోతున్నావు కదా. ఎంతకాలం చర్చికి అసలు ప్రార్థన రావట్లేదు కదా. అతను ఒక నిరీక్షణ వచ్చింది, ఖచ్చితంగా దేవుణ్ణి నిలబెడతాడు. పేతురు, యోహాను, అపోస్తులు మందిరంకి వచ్చారు. చూశాడు, వీళ్ళేదో దగదగ మెరుస్తున్న దేవదూతలాగా ఉన్నారు. ఖచ్చితంగా నాకు ఏదన్నా సహాయం చేస్తారని ఆశించాడు, అడిగాడు, అర్జించాడు. అయ్యా, నా స్థితిని చూడండి అయ్యా. పేతురు అంటాడు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, నీకు ఇవ్వటానికి మా దగ్గర ఏమి లేదు, కానీ ఒకటి ఉంది, కోటి కోహినూరు వజ్రాల కంటే విలువైన నామం, అది ఇస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో లే. కుడి చేయి పట్టుకున్నాడు, లేవనెత్తాడు. కింద సక్కన పడ్డాడు. వాడు దిక్కుని లేచాడు. వాడి చీల మండలంలో బలము పొందెను. భలేగా ఉంటుంది అన్నమాట. కుడి చేయి పట్టుకుని లేకగానే చీల మండలంలో బలము. బలహీనమైపోయావా? అప్పుల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ప్రార్థన కూడా రావట్లేదా? చర్చికి వెళ్తున్నావు కానీ ప్రార్థన రావట్లేదా? ప్రార్థన చేయలేకపోతున్నావా? ఒకప్పుడు గంటల ప్రార్థన చేసి ఎన్నో జయాలు పొందిన నీవు ఈ రోజున ప్రార్థన ఆత్మ తక్కువైపోయి అందుకే లెగలేకపోతున్నావు. నువ్వు కూర్చున్న చోట నుంచి లెగలేకపోతున్నావు. మనం కూర్చున్న చోట నుంచి ఎగలేకపోతున్నాం బిడ్డ. ప్రియ కుమార్తె, కుమారుడా, లెగలేని పరిస్థితి వచ్చేసింది కదా నీకు. చీల మండలంలో బలం వచ్చేసింది. ఈరోజు దేవుడు నీకు బలం ఇవ్వబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. యెషయా 41:13 నీ కుడి చేయి పట్టుకొని లేవనెత్తున్నాను. కీర్తన 145:14 కృంగిన వారిని లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు. నువ్వు పడిపోయావా? కృంగిపోయావా? బలహీనమైపోయావా? ఖచ్చితంగా లేపుతాడు. లేపటాకే వచ్చాడు దేవుడిని. ఈరోజు సందేశం నీ కొరకే. దీంట్లో పడిపోయావు, దీంట్లో అల్లాడిపోయావు. గుండె పగిలిపోతుందా? ఏడుస్తున్నావా? చీల మండలం బలం వచ్చేసింది. బలం రాగానే దిగ్గు లెగిశాడు, నిలబడ్డాడు. ఆయన జీవితంలో ఎప్పుడు అనుకోలేదు, నేను నిలబడతాను, ఖచ్చితంగా నేను నిలబడతాను.
అనుకున్నాడు ఎప్పుడన్నా? నజరుడు యేసు క్రీస్తు నామమున నిలబడ్డాడు. నువ్వు నిలబడదువు కాక. ఇప్పుడు దాకా పడిపోయావా? కోల్పోయావా? అన్ని దాకా అప్పుడు నిలబడి పడిపోయావా? పడిపోయిన నిన్ను, లేగలేని నిన్ను యేసు క్రీస్తు నామమున ఆయన కుడి చేయి పట్టుకొని, నీ చేయి పట్టుకొని నిలబెట్టబోతున్నాడు. లేపాడు, లేచెను, దిగ్గులు లేచాడు. చిన్నగా ఒక టైం వచ్చేది. ఇప్పుడు దాకా ఎంతో కాలంగా చర్చికి వెళ్ళిన, ప్రార్థనకి వెళ్ళిన, ఉపవాస ప్రార్థన చేసిన, అమ్మగారు ప్రార్థన చేసిన, అయ్యగారు ప్రార్థన చేసిన, ఎవరు ప్రార్థన చేసిన, మీసాల గురపు నేను ప్రార్థన చేసిన, ఇంకోళ్ళు ఎవరు ప్రార్థన చేసినా నీవు లెగలేని పరిస్థితి ఇంకా ఉన్నావా? టైం పట్టింది. కని విని ఎరగని రీతిలో దేవుడు నిన్ను లేపుతాడు. ఆయన చేయి పట్టాడంటే ఎలా పడతాడు? దిగ్గులు లేస్తావు అంతే. ఒక క్షణం ఉంది, ఆ క్షణం ఎప్పుడో తెలియదు. కాలము, టైము దేవుడు నిర్ణయిస్తాడు. ఖచ్చితంగా కుమారుడా, నువ్వు ఉద్యోగంలోను, నీ వ్యాపారంలోను, నువ్వు అభివృద్ధిలోను ఎంత సంపాదించినా చిరిగిపోయిన సందేశం ఉంటుందా? కనపడతలేదా? రోగాల పాలైపోయావా? అన్ని రకాలు కురింగిపోతున్నావా? పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు. కురింగిపోయిన లేవనెత్తాడు ఆయన. చీల మండలంలో బలం వచ్చేసింది. నిగ్గును లేచాడు, నిలబడ్డాడు. స్టడీ నిలబడిపోయాడు, నడిచాడు, గంతులేశాడు, దేవుని స్తుతించాడు, పరిగెత్తుకెళ్ళిపోయాడు, దేవుని మందిరంలోకి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మరి కింద ఉన్న భిక్షగాడు అడుక్కున్నాడు. మనం అందరం తలాకు రూపేసాం ఆయనకి. అడుక్కుని భిక్షగాడు ఏంటి గంతులేస్తున్నాడు, కాళ్ళు వచ్చేసి ఆయనకి. వాళ్ళందరూ దేవుని స్తుతించారు. ఈ అబ్బాయి కూడా దేవుని స్తుతించాడు, పరవశించిపోయాడు. యేసు క్రీస్తు నామముల అద్భుతాలు ఆ రోజు జరగబోతున్నాయి. నీవు పడిన చోట నుంచి ఎవరి ముందు తలదించుకున్నావో, ఎవరిని అన్యాయంగా నీ మీద చెడ్డ మాటలు పలికి, అసలు వాళ్ళు ఎవరో తెలియదు. కొంతమంది వాళ్ళ కులం తెలియదు, వాళ్ళ మతం తెలియదు, వాళ్ళ వర్గం తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు, ఏడ పెరిగారో తెలియదు, ఏ గాలి పుట్టారో తెలియదు. ఊరిని నిందలు అవుతారు. నిందలు. మంచోడు కాదు, ఆ అమ్మాయి మంచిది కాదు, ఈ అబ్బాయి మంచోడు కాదు, నేను ఒక్కడిని నీది మంతుడిని. కొందరు నిందలు అవుతుంటారు, బలి చిత్రంగా వస్తారు. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అలాంటి మాటల వల్ల కృంగిపోయావా? పడిపోయావా? దేవుని సేవ ఇంతవరకు బలమైన సేవ చేసి సేవలో కృంగిపోయావా? సేవ సన్నగిలిపోయిందా? సేవ సన్నగిలిపోయి ఆత్మ వెళ్ళిపోయినాయా? ఇంకైపోయింది, నా సేవ పరిస్థితి అయిపోయింది, నేను ఈ సేవ చేసుకోలేను. అసలు సంఘమే పడిపోయింది. సంఘంలో కలతలు లెగిసినాయా? గొడవలు వచ్చేసినాయా? పడిపోయామా? దైవజనులారా పడిపోయారా? ఇతరుల మాటల వాళ్ళు ఎంత ఎత్తించడం ద్వారా నువ్వు పడిపోయావా? దిగ్గులు లేసే రోజు ఉంది. దేవుని సేవలో దిగ్గులు లెగుసుదము గాక, అప్పుల్లో నుంచి దిగ్గులు లేసుదము గాక, పాపంలో నుంచి దిగ్గులు లేసుదము గాక. కంటి నిండా కన్నీళ్ళు, గుండె నిండా వేదంతో బాధపడుతున్న నిన్ను దిగ్గును లేపే రోజు ఉంది. యేసుక్రీస్తు నామములో నువ్వు లెగుస్తావు, ఖచ్చితంగా లెగుస్తావు. నిన్ను లేపే శక్తిమంతుడు, నిన్ను ఆదరించేవాడు, మనల్ని ఆదరించేవాడు మన యేసయ్య ఒక్కడే. 40 సంవత్సరాలు నా సేవా పరిసరాలు, దేవుని సేవలో, భారతదేశ చరిత్రలో ఎక్కడో భద్రాచలం అడవుల్లో ఆడపిల్లల్ని ఎవరో దుర్మార్గం వచ్చి పాడు చేసి చంపేస్తున్నారని అడవులు ఉన్నటువంటి ఆడపిల్లల్ని కాపాడటానికి నా కన్న తండ్రి, మా కుటుంబ సభ్యులు, బంధువులు సావకుండా అడవి మందులు త్రాగించి పామిషం పోసి ఒళ్ళంతా ఇసుపూర్తిగా మార్చేశారు. పామిషంతో అలాగ ఆడవాళ్ళని కాపాడుకున్న టైంలో నా ఒళ్ళంతా పామిషం ఎక్కువైపోయి రోగినై చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. మంత్రాలు కాపాడలేదు, అడవుల మందులు కాపాడలేదు, నాటు మందులు కాపాడలేదు, ఆయుర్వేదం కాపాడలేదు. హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్లో ప్రఖ్యాతగాంచిన ఇంగ్లీష్ మందులు నన్ను కాపాడలేదు. ఇంక అయిపోయింది నా పరిస్థితి. రోగినయ్యాను. ఎన్ని మందులు వాడినా రోగినై ఇక రోగాల పాలైపోయి భయంకరమైన ముండ్రోగమై ఇక చచ్చిపోయే క్షణంలో ఇక అయిపోయింది నా పరిస్థితి, ఇక లెగలేను, చచ్చిపోతున్నాను అనుకున్నప్పుడు యేసుక్రీస్తు నామం వచ్చి నా చేయబట్టుకొని లేవనెత్తాడు. 40 సంవత్సరాలు వయసు 63 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా భారతదేశంలో ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం రోగినైన నన్ను బలవంతుడిగా చేసి నా కాళ్ళగా చీల మండలంలో బలం పుట్టించి దిగ్గును లేపి నిలిచి నడిపించి
దేవుని సన్నిధులు స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసయ్యా నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పనయ్యా. అయితే పాపము కడిగావులే విషము విరిచావులే నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులే ప్రభువా కాచితివి ఇంత కాలం కాచితివి ఇంత కాలం చావైన బ్రతుకైన నీ కొరకే దేవా. చచ్చిపోయే నన్ను యేసుక్రీస్తు నామములో కుడిచే పట్టుకొని లేవనెత్తి నా నిండు యవనములో బాప్తిసం పొందాను. స్టేట్ బ్యాంకులో ఉద్యోగం, నా పనులు అన్నీ మానుకొని నా యవన ప్రాయం నా యేసయ్యకు అప్పచెప్పాను. 40 సంవత్సరాలుగా చేపట్టుకొని లేవనెత్తి నడిపించాడు దేశమంతా. నడిపిస్తాడు. నాకు తెలుగు రాదు, భాష రాదు, బట్టలు కట్టుకుని చేత కాదు, తింటా గతి లేనివాడిని. అడవిలో చచ్చిపోయి నన్ను లేవనెత్తాడుగా, ఈ స్థితిలో ఉంచాడుగా, క్రీస్తుదాసుగా చేశాడుగా, నన్ను చేయడా. బైబిల్లో చాలామందిని దేవుడు లేవనెత్తాడు, చాలామందిని లేవనెత్తాడు ఆయన. మన నిన్ను కూడా లేవనెత్తాడు. చాలా అద్భుతమైన అంశాలు. ప్రభుత్వమైతే ప్రతి సోమవారం ఇదే టయానికి మీకు వివరిస్తూ ఉంటాను. దేవుడు అనేక అద్భుతమైన సందేశాలు ఇచ్చాడు. ఇప్పుడు కొద్దిమంది చెప్తున్నాను నేను. కాబట్టి ప్రియబిడ్డలారా, దేవదేవుని యొక్క శక్తి, దేవదేవుని కృప నీకు వద్దల్లాలి. 20 లక్షల రూపాయలు అప్పులు పాలయ్యాను. అది నేను చేయలేదు. ఎవరు అన్యాయంగా నా మీద అప్పులు చేసి వెళ్ళిపోయారు. అప్పుల్లో కృంగిపోయాను. పాస్టర్ అయ్యుండు కూడా అప్పుల్లో కృంగిపోయాను. యేసయ్య వచ్చాడు. ఏడ్చేసాను, ప్రభు యేసయ్య యేసయ్య అని ఏడిస్తే నాజరేయుడు యేసుక్రీస్తు నామములో నా కుడి చేపట్టుకొని లేవనెత్తి 20 లక్షల అప్పులు తీర్చేశాడు. గుడివాడ, ముదినేపల్లి, గొరదలో ఈ అప్పులు జరిగినాయి. అప్పులన్నీ కట్టేశాను. యేసయ్య కట్టేశాడు. అంతే. అప్పుల్లో లేవనెత్తాడు, రోగంలో లేవనెత్తాడు, కష్టాలు లేవనెత్తాడు, ఇబ్బందులు లేవనెత్తాడు. ప్రియ కుమార్తె కుమారుడా, మరి నేను లేపడా? ఆ అబ్బాయిని లేపేశాడు కదా, కుంటివాడిని లేపేశాడు, దిక్కులు లేపేశాడు. ఏదో రోజున ఏదో టైం నేను అత్తింటి వరకు, పుట్టింటి వరకు, పక్కింటి వారికి, ఇతరులకి, నీ పై ఆఫీసులకి, కింద వాళ్ళకి, ఎవరికైనా నువ్వంటే లెక్కలు లేవా? నేను అవమానిస్తున్నారా? వాళ్ళ ముందు అవమానం అయిపోయావా? వాళ్ళ మధ్య నుంచి లేపి నిలబెట్టి నీ తల ఎత్తే రోజు ఒక రోజు ఉంది. ఎలా లేస్తావో తెలియదు. ఎవరి నామం కాదు, అత్తింటోళ్ళు, పుట్టింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఈ అధికారులు ఎవ్వరు కూడా మనం లేపలేరు. యేసుక్రీస్తు మాత్రం లేపుతాడు. నన్ను లేపాడు, నేను లేపుతాడు. నీ జీవితం ధన్యమైంది బిడ్డ. కుమార్తె, నువ్వు దిగులు పడకు, చింతపడకు, ప్రార్థనలో ఉండు. ప్రార్థనాత్మలో నువ్వు నడుగునానా. ప్రార్థన అంటే సామాన్య విషయం కాదు. బలమైనటువంటి ఆత్మ, దేవదేవునికి శక్తి. ప్రార్థనలో కోల్పోయావా? ప్రార్థన తక్కువైపోయావా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రార్థన తక్కువ. నీ బాధల వల్ల, నీ కష్టాల వల్ల, నీ శ్రమల వల్ల చర్చి కలగడం మానేస్తున్నావా? అత్త మీద కోపంతో, తోడుకోవడం కోపంతో, పక్కల మీద కోపంతో, భర్త మీద కోపంతో చర్చి మానేస్తున్నావా? ప్రార్థన మానేస్తున్నావా? వద్దు. ఈ అబ్బాయి, కుంటి అబ్బాయి, చర్చి పక్కన ప్రతిరోజు వెళ్ళిపోయేవాడు. ప్రతిరోజు వాళ్ళు పంపించకపోయినా సరే, పంపించండి, తీసుకెళ్ళండి అన్నవాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవుని మందిరంలో గడిపాడు. ప్రార్థన విన్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, ప్రార్థన చేసేవాడు. పాటలు విన్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, పాటలు పాడాడు, దేవుని స్తుతించాడు, దేవుని వాక్యం అన్నాడు, విశ్వసించాడు. దేవుని వాక్యం విశ్వాసం కలిగిపోయింది. నన్ను లేపుతాడు యేసయ్యని. యేసుక్రీస్తు నామమున లెగిశాడు, నిలబడ్డాడు, నడిచాడు, గంతులేశాడు, మందిరంకి వెళ్ళిపోయాడు, దేవుని స్తుతించాడు. మరి నీ పరిస్థితి, నువ్వు దేవుని స్తుతించాలి, ఉండాలి దేవుని మందిరంలో. ఏం అవ్వదు. ఎంతమంది విమర్శించినాయి, ఎంతమంది ఎన్ని అన్నామని, ఎంతమంది మన కొంగదీని, ఎంతోమంది. నన్నైతే కొంతమంది కాదు, ఒకే ఒకడు, వాళ్ళు చాలా తెలుగుగలరు. నీ సాక్ష్యం దేశమంతా మారుమోగిపోయింది కాబట్టి, నీ సాక్ష్యం చాలా గొప్పది కాబట్టి, నీ సాక్ష్యం మంచిదని చెప్పి నా యూట్యూబ్ ఛానల్ అందరికీ చెప్తాను. నేను చాలా పిలుస్తారు, చెప్తాను కాబట్టి నాకు ఒక 2 లక్షలు 3 లక్షలు ఇవ్వు, నీ గురించి గొప్పగా చెప్తాను అన్నాడు. అలాగని చెప్పకపోతే
నాకు కానీ డబ్బులు ఇవ్వకపోతే 3 లక్షలు 2 లక్షలు ఇవ్వకపోతే నీ గురించి నా యూట్యూబ్ ఛానల్లో నీ గురించి చెడు ప్రసారం చేస్తానన్నాడు. నీ చేతనే చేసుకోమన్నారు. చేసుకొని నేను మాత్రం పరిసేవను ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు దానికోసం అలవాటు పడిపోయారు. వాళ్ళకి అసలు వాక్యం చేత కాదు, వాళ్ళకి వాక్యం రాదు, పాటలు రావు. క్రైస్తవ సమాధానం ఉద్ధరించేది ఏ ఒక్కటి వాళ్ళ దగ్గర పాపం తెలియదు వాళ్ళకి. కానీ అందరూ ఎక్కిరిస్తారు. వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళని, సాక్ష్యం చెప్పేవాళ్ళని ఎక్కిరిస్తారు. ఎక్కిరింపులు కొక్కరింపులు వాళ్ళ గతి అంతే. దానివల్ల మనం కృంగిపోకూడదు. ప్రభు చెప్పాడు, కృంగిన వారిని లేవనెత్తుతాను, ఉద్ధరిస్తాను, పడిపోయిన లేవనెత్తాను. నువ్వు పడిపోవద్దు, కృంగిపోవద్దు, నిలబెడతాడు, దిగ్గులు లేపుతాడు. ఇప్పుడు చెప్పనా, ఎంతైతే నా మీద చెడు ప్రశ్న జరిగిందో అంతకంటే దేవుడు ఎక్కువ నన్ను దీవించేశాడు, బహుగా దీవించేశాడు. అట్టి రీతిగా నిన్ను కూడా దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మరి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ దేని సేవకుని యొక్క వాక్య సందేశం పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడా నీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు నామములో లేవనెత్తే దేవుడా నీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్నా, పొలాల్లో ఉన్నా, ఇళ్లల్లో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, ఎక్కడ ఏ స్థలాల్లో ఉన్నా ఈ వాక్యము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ప్రార్థన టీవీ ద్వారా, దేని ద్వారా నీ బిడ్డలుంటున్నారు. దయచేసి వారిని ఆదరించు, కనికరించు. ఎక్కడ పడిపోయారో లేవనెత్తు నాయన. పడిపోయిన మమ్మల్ని లేవనెత్త నడిపించండి ప్రభా నీకు స్తోత్రాలు. బలము దయచేయండి ప్రభా నీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు నామములో ఆదరించండి, బిడ్డలను దీవించండి. వారి వివాహ కార్యక్రమాల్లో, వారి యొక్క శుభ కార్యక్రమాల్లో తండ్రి, వారి బిడ్డల చదువుల విషయంలో గొప్ప కృప చూపు నాయన. తండ్రి, వారి అప్పులు తొలగించండి ప్రభా, వాళ్ళ సమస్యలు తొలగించండి ప్రభా. వారి ఏ కష్టాలు తొలగించండి. కోర్టు సమస్యలు, పోలీసు సమస్యలు, ఇంకే సమస్యలు అన్నీ తొలగించండి. ఆర్థిక సమస్యలు తొలగించండి. నువ్వు లేవనెత్తండి. అట్టి స్థితిలో నుంచి కృంగిపోయిన వారిని, ముఖ్యంగా ప్రార్థన ఆత్మలో కూడా కృంగిపోయిన లేవనెత్తి ప్రార్థన పరులుగా తయారు చేయండి ప్రభా నీకు స్తోత్రాలు. నీకే వందనాలు చెల్లించుకుంటూ మరొక వాక్యంలో, వాక్య ధ్యానంలో మమ్మల్ని సిద్ధపరిచి వచ్చే ఇదే వారంలో కలుసుకునే భాగ్యం వేసాను. యేసునామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, ప్రతి సోమవారం రాత్రి ఇదే టయానికి ఈ సందేశం మీకు కనపడింది. ఈ సందేశము మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా, మీ కుటుంబాలకు క్షేమంగా, ఈ దీనుడు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మీకు క్షేమం కలిగితే, మీకు ఆశీర్వాదాలు కలిగితే, ఈ దీనుడి యొక్క పరిసరాన్ని ప్రేమించి ఈ టీవీ పరిసరంగా ముందుకు సాగునట్లు ఈ స్క్రీన్ మీద కనపడే స్కానర్ మీద కానీ అకౌంట్లో కానీ మీకు తోచిన సహాయం అందించండి. విజయవాడనున్న ప్రాంతంలో దేవుడు ఒక చిన్న స్థలం ఇచ్చాడు. అక్కడ త్వరలో మందిరం, యేసయ్య మందిరం ప్రారంభమవుతుంది. పరిసర ప్రారంభం అవి మీకు తెలియజేస్తాను. ఈ లోపల ఎక్కడన్నా మీకు ఎవరైనా ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకవేళ అక్కడ చర్చి జరగకపోతే, నడిపించబడకపోతే నాకు ఈ ఫోన్ నెంబర్ చేయండి. నేను వచ్చి అక్కడ మీకు ఖచ్చితంగా అక్కడ కూడా ప్రారంభిస్తాను. మిమ్మల్ని, మీ కుటుంబాలని ప్రభు దీవించును గాక. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాల కోసం మీసాల గొడవ క్రీస్తుదాస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలకు మాకు కాల్ చేయండి. దేవుడు మేము ప్రేరేపిస్తే విశ్వాసంతో కొనసాగుతున్న ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రోత్సహించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.